నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు వివేక హత్య కేసు గురించి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగానే ఆ విధంగా జరుగుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, వివేక హత్య కేసు జరిగి 6 ఏళ్ళు అయినా సరే ఇప్పటికీ విచారణ చతు అంటున్నారు. అంటే ఒక సీరియల్ లాగా సాగదీస్తున్నారు దీన్ని. అసలు ఈ కేసులో జరిగినటువంటి రక్తపు మరకలను జగన్ చొక్కాకి అంటించడానికే శాంతకాముకుడైన అవినాష్ రెడ్డిని బలిపీఠం ఎక్కిస్తున్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. సార్, మరి నిజంగానే ఈ విధంగా జరుగుతుందా వివేక హత్య కేసులో? మరోపక్క మనం చూస్తూ ఉంటే ఈ కేసు కొంచెం ముందుకు కదులుతుందని మనం చెప్పుకోవచ్చు. దానికోసం ఈయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ఏమంటారు సార్ మీరు? మామూలుగా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు అన్నటువంటి రాచమల్లు గారు కొంచెం రీజనబుల్గా మాట్లాడేటువంటి మనిషి. మిగతా వాళ్ళలాగా ఆవేశపడి బూతులు మాట్లాడి లేకపోతే ఇట్లా కాదు, ఒక కొంచెం పద్ధతైన వ్యక్తి కానీ నా అభిప్రాయం. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఈ 6 సంవత్సరాలు డిలే అవ్వడానికి కారణం ఎవరు అనేటువంటిది కదా మాట్లాడాలి. ఇప్పుడు సొంత చిన్నాన మీరేం చెప్పారు? నారాసుర రక్త చరిత్రని ఇంత బారు కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి ఎలక్షన్ ముందు బాబాయ్ చనిపోతే దాని ద్వారా లబ్ధి పొంది బ్రహ్మాండమైన 151 సీట్లు తెచ్చుకొని గెలిచారు. గెలిచిన తర్వాత మీరు 6 నెలల్లో ఎందుకు ముగించలే కేసుని? ఆ కేసుని అధికారం మీది, పోలీసు యంత్రాంగం మీది, ఎలాంటి కేసునైనా సమర్థవంతంగా సాల్వ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న ఆంధ్ర పోలీసులు ఎందుకు చేయలేకపోయారు? అంటే మీరు మోకాలు అడ్డు పెట్టారు కాబట్టి. మీ నిజస్వరూపం తెలిసి ఆ రోజున మీరు చెప్పిందే పాపం ఆవిడ కూడా అమాయకంగా నమ్మింది సునీత గారు. ప్రత్యర్థులు తెలుగుదేశం వాళ్ళు కాబట్టి మా అన్న చెప్పినట్టుగా వాళ్లే చంపించుంటారని అదే మాట ఆవిడ మాట్లాడింది ప్రెస్ ముందు. చాలా రోజులు అదే అభిప్రాయంలో ఉంది. కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆవిడ అనుకున్నది ఏంటి? మా అన్న వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఒక 6 నెలల్లోనూ 8 నెలల్లోనూ నిందితులందరూ బయటపడతారనేటువంటి తెలిసింది. తర్వాత ఆ నోట జరిగినటువంటిది వాళ్ళకు కూడా తెలుస్తుందిగా, వాళ్ళది పులివెందలే కదా. ఆ తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే సొంత వాళ్ళే మా నాన్నని చంపారన్న తర్వాత నిర్ఘాంతపోయి వెళ్ళి మనకి ఆ డైలాగ్ కూడా గుర్తుంది. అన్న ఏంటి ఇంకా న్యాయం చేయవు, ఇంకా డిలే అవుతుంది ఏంటి, ఇట్లా మరి అవినాష్ రెడ్డి గురించి అంటున్నారంటే ఆయన అన్నటువంటి మాట కూడా గుర్తుంది. ఏంటి ఏం చేస్తారు అవినాష్ రెడ్డిని? అంతగా అయితే పోయి బీజేపీలో చేరతాడు అంతే కదా అని స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే దాని అర్థం ఏంటి? చేసింది ఆయన, చేయించింది వీళ్ళనేది అక్కడ అర్థమైపోయింది కదా. ఆవిడకి అది అర్థమైన తర్వాత కాబట్టే ఎక్కే గడప దిగే గడపలాగా ఎన్ని కోర్టులకు వెళ్ళింది ఆవిడ, ఎన్నిసార్లు ప్రాధేయపడ్డది ఎంతమందిని. చంద్రబాబు నాయుడు గారిని వచ్చిన తర్వాత ఆయన్ని కలిసింది. అంతకుముందు సిబిఐ కోర్టు, ఇటు తెలంగాణ హైకోర్టు, ఆంధ్ర హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని తలుపులు తట్టిన తర్వాత ఇంకా న్యాయ వ్యవస్థలో కాస్తో కూస్తో న్యాయం బతికుంది కాబట్టి సిబిఐకి అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత కూడా సిబిఐని కూడా ఎన్ని ముప్పతిప్పలు పెట్టారో చూసాం కదా. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళ తల్లిని తీసుకెళ్ళి గుండెపోటు అని చెప్పేసి అక్కడ జాయిన్ చేసి ఎంత డ్రామా ఆడారో మనం చూసాం. కాబట్టి 6 సంవత్సరాలు డిలే అవ్వడానికి కారణం ఎవరు? మీరు. ఇవాళ ప్రభుత్వం మారింది కాబట్టి పాలకి పాలు నీళ్ళకి నీళ్లు కింద ఎవరినైతే మీరు తోలుబొమ్మలాగా అడ్డం పెట్టుకొని పిఏ కృష్ణారెడ్డితోటి మీరంతా ఆట ఆడిచ్చారో ఆ ఆడిచ్చినటువంటి ఆటని జరిగినటువంటి దాన్ని క్లియర్గా తీసుకెళ్ళి అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులుగా చూపించాడు. సునీత గారి భర్తని చేసిన ప్రయత్నం, సిబిఐ ఆఫీసర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ మీదే రివర్స్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తామనేటువంటి తెంపరతనానికి తెగబడ్డటువంటి ప్రభుత్వాన్ని ఆ రోజులు గడిచిపోయినాయి. 5 సంవత్సరాలు నిష్క్రియగానే జరిగిపోయినాయి కదా. ఏ రకమైన చర్యలు లేవు కదా. అసలైన చర్యలు ఇవాళ మొదలైనవి. కాబట్టి మ్యూజిక్ అనేది ఇక్కడ నుంచి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అఫిడవిట్ అనేటువంటిది సుప్రీంకోర్టులో దాఖలు చేశారో తర్వాత ఒక్కొక్కళ్ళుగా దాంట్లో ఉన్నటువంటి సాక్షులందరూ ఎలా చనిపోతూ వస్తున్నారో చివరికి ఆ దస్తగిరి ఇంకొకళ్ళు ఇద్దరు మాత్రమే మిగిలారు. మిగతా అందరూ ఈ లోకంలో లేరు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కనుక దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే అవినాష్ రెడ్డి లోపలికి వెళ్తాడు ఖచ్చితంగా. సో వీళ్ళని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీసస్ క్రైస్ట్ లాగా, ఆ పక్కన అసలు మహాత్మా గాంధీ తర్వాత అంతటి సౌమ్యుళ్లాగా అవినాష్ రెడ్డి, వీళ్ళిద్దరిని ప్రొజెక్ట్ చేయాలనేటువంటిది ఈ రాచమల్లు గారు లాంటి వాళ్ళు ప్రయత్నం చేయటం అంటే ఏంటంటే వాళ్ళకి మరి ఆత్మసాక్షి ఉందో లేదో తెలియదు,
లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన మూఢభక్తి ఉంటే మూలని దాంట్లోకి వెళ్ళిపోయారో ఏంటో మనకు తెలియదు. కానీ జరిగినటువంటి దాంట్లో మనకి క్లియర్ కట్గా మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనేటువంటిది కూడా దాని మీద 1-2 సినిమాలు కూడా వచ్చినాయి. దాంట్లో ఏం జరిగింది అనేటువంటిది క్లియర్గా ఒక జడ్జి అది చూస్తే అర్థమైపోతుంది. కానీ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులు, సిబిఐ తోటి వీళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఉన్న లూప్ హోల్సు, తర్వాత బీజేపీ గవర్నమెంట్ తోటి వీళ్ళు సఖ్యంగా ఉండటం మూలాన దాని నుంచి కొంత వీళ్ళకి రిలీఫ్ దక్కిందనేటువంటిది బహిరంగంగా ఉన్నటువంటి సత్యమే. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత బీజేపీ కూడా వీళ్ళని దూరంగా పెడుతోంది, వీళ్ళు చేసిన అక్రమాల మీద కొంతవరకు ఏదో ఒకటి చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చిందన్న తర్వాత మాత్రమే ఈ కదలిక వచ్చింది. కాబట్టి రాచమల్లి గారు చెప్పారన్నా, లేకపోతే అవినాష్ రెడ్డి చెప్పాడన్నా, జగన్మోహన్ రెడ్డి చెప్పాడా అనేది కాదు కదా. సత్యం అనేది ఒకటి ఉంటుంది. అది నిజం అనేటువంటిది కొంచెం ఆలస్యమైనా కూడా అది బయటికి రావటం ఖాయం. వీళ్ళు పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులు, కృష్ణారెడ్డి చేసిందంతా అనేటువంటిది ఎప్పుడైతే అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారో ఆ ఆటకి చిక్కుపడినట్టు అయిపోయింది. కాబట్టి త్వరితగతిన ఖచ్చితంగా ఈ స్టేట్ గవర్నమెంట్ కనుక పర్ష్యూ చేసి సిబిఐ కనుక గట్టిగా నిలబడితే అవినాష్ రెడ్డి బెయిల్ అనేటువంటిది ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. క్రిమినల్ కేసులు అనేవి చాలా త్వరగా సాల్వ్ అయ్యేటువంటి కేసులు. వాటికి అడ్డంకులు కల్పించడానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి వేసే స్ట్రాటజీ అదే. ఇప్పుడు ఆయన సిబిఐ ఈడీ కేసులో కూడా ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ఇవాళ వరకు అసలు ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు. సో వీటిల్లో వీళ్ళు నిష్ణాతులుగా ఉన్నప్పుడు ఏంటంటే న్యాయం జరగటం అనేటువంటిది కొన్నాళ్ళు డిలే అవుతుంది. ఈ విషయంలో ఆడమనిషి అయినా కానీ సునీత గారు చేసినటువంటి పోరాటాన్ని మాలాంటి వాళ్ళు అందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే తండ్రి పట్ల తన మీదే అపనిందలు పడ్డా కూడా మొక్కువోని ధైర్యంతో ఆవిడ చేసినటువంటి పోరాటం మాత్రం చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి రాచమల్లి గారు లాంటి వాళ్ళు సరైన అవగాహన లేకనో, లేకపోతే మూఢ భక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండటం మూలాన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ దాంట్లో ఎలాంటి పస లేదు, నిజము లేదు. థ్యాంక్ యూ సార్.